రైతులు పండించిన సోయా పంటను ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు ప్రారంభించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు బేలమండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెంటనే సోయా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, జీఎం రావాలని అంటూ నినాదాలు చేశారు. జేఎన్ఎస్సీఐ శ్రావణ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ వామన్, మార్కెట్ ఫెడ్ డీఎం ప్రవీణ్తో మాట్లాడారు. సోమవారం నుండి కొనుగోలు చేస్తామని డీఎం హామీ ఇచ్చారు. అప్పటి వరకు ఎస్ఎస్ శాఖ అధికారులు గ్రామాల వారీగా షెడ్యూల్ తయారు చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. ఈరోజు మార్కెట్ యార్డ్లో తీసుకొచ్చి కుప్పలు పోయడం జరిగింది. ఆ రైతుల అవస్థను గమనించి పంటను కొనుగోలు చేస్తుంది. రైతులకు మరియు కేంద్ర ప్రభుత్వానికి మధ్యవర్తిగా ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేస్తాయి. ఈరోజు తహసీల్దార్ గారు వచ్చి మా తరఫున మార్కెట్ డిఎం గారితో మాట్లాడి ఏ రోజు కొనుగోలు చేస్తారనేది వాళ్ళని అడిగిన పిమ్మట సోమవారం నుంచి సోయా పంటను కొనుగోలు చేస్తామని డిఎం గారు హామీ ఇవ్వడం జరిగింది. మేము ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ వాళ్ళని కోరడం ఏమంటే, సోమవారం రైతులందరూ ఒకటేసారి మార్కెట్ యార్డుకు పంట తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు మీ క్లస్టర్ల వారీగా రేపు వీలైతే మా ప్రజాప్రతినిధులు అన్ని పార్టీల నాయకుల సమక్షంలో డ్రా తీసి విలేజ్ వారీగా ఏ రోజు ఏ గ్రామం వారు పంట తీసుకురావాలనో రేపు చాటౌట్ చేయాలా. మాకు గుర్తుంది, ఇదే మార్కెట్ యార్డ్లో సుత్లీ లేకుంటే ఒకరోజు వచ్చి ధర్నా చేసిండు, దబ్నం లేకుంటే ఒకరోజు వచ్చి ధర్నా చేసిండు. కానీ ఈరోజు పంట మొత్తం చేతికి వచ్చి మార్కెట్ యార్డుకు వచ్చిన ఎన్నికల్లో తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు రైతుల్ని పట్టించుకోవడం లేదు.